నాకు నిజంగా అసలు అర్థం కావట్లే ఈ ప్రశాంత్ కిషోర్ బాధ ఏంటనేది. ఇప్పుడు ఆయన జగన్ ఓడిపోతాడు అంటున్నాడని కాదు, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్నా కూడా ఇదే పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ జగన్కి ఆయన సపోర్ట్ చేస్తున్నాడా, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడా అనేది కాదు. అసలు ఓవరాల్గా ఇండియన్ పాలిటిక్స్లో అనండి, లేకపోతే ఆయన కెరీర్ పరంగా అనండి, ఆయన బీహార్ వరకు అనండి, ఆయన యొక్క వ్యవహార శైలి అదో రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పిందల్లా గెలుస్తుందని, లేకపోతే ఆయన చెప్పపోతే ఓడిపోతుందని, ఆయన చెప్పింది ఖచ్చితంగా జరగదని లేదా జరుగుతుందని ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి నాకేం లేదు. ఆయన గెస్ చేసిన ఇప్పుడు సహజంగా మీరు నేనైనా గెస్ చేసినా మన లెవెల్లో గెస్ చేసినప్పుడు కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఆయన లెవెల్ చాలా పెద్దది కాబట్టి ఆయన లెవెల్లో కొన్ని గెస్ చేస్తే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అది అసెస్మెంట్. జరుగుతుంది జరగదు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి జరిగిపోతుంది, లేకపోతే జరగదు ఖచ్చితంగా. అసలు ఇదిగా డిస్కషన్ ఇక్కడ ఈ వీడియో చేయడానికి. నా నా పాయింట్ ఏంటంటే, అసలు ఈ వ్యక్తి యొక్క బాధ ఏంటి, ఈ వ్యక్తితో నేషనల్ మీడియా బాధ ఏంటి, ఎందుకు అవసరం లేని, ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని, ప్రజలకు ఎందుకు ఉపయోగపడని కార్యక్రమాలు చేసి టీఆర్పీ పెంచుకుని ప్రజల సమయాన్ని వృధా చేసి వాళ్ళ మెదడుల్లో పనికిమాలిన చెత్తంతా ఎక్కించడానికి బాగా సిద్ధంగా ఉంటారు ఈ మీడియా వాళ్ళు. ఇంకా ప్రశాంత్ కిషోర్ విషయంలో తెలుగు మీడియా చాలా బెటర్ అనిపించింది నాకు. కాస్త బెటర్గా ఒక రవిప్రకాష్ ఎవరో పిలిచి ఒక ఇంటర్వ్యూ చేసి వదిలేశారు అంతే. మరి హిందీ మన వాళ్ళకి అర్థం కాదు కదా అని ఊరుకున్నట్టున్నారు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు కలిసాడు, ఆయన ఇష్టం, జగన్ కలిసినా ఓకే సంతోషం. ఆయన ఐప్యాక్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, పని చేయించుకుంటున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని ఈయన అంటున్నాడు, జరుగుతుందా లేదా అనేది వేరే విషయం. బట్ ఈయన యొక్క ఫోకస్ ఏంటంటే 2025లో బీహార్ ముఖ్యమంత్రి అవ్వాలని అబ్బా, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి 25లో 26లోనూ. సో దాని మీద ఫోకస్, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవచ్చు ఆయన. అది కాకుండా ఐప్యాక్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన నెత్తిన పెట్టుకుంటుందని, మోడీకి ప్రత్యామ్నాయం అనేది లేదు కాబట్టి తాను కనుక కాంగ్రెస్తో కలిస్తే మోడీని ఓడించవచ్చని కాంగ్రెస్ నమ్ముతుందని, కాంగ్రెస్ తన నెత్తిన పెట్టుకుంటుందని నాకు అప్పట్లో వచ్చిన సమాచారం ప్రకారం ఒక లెవెల్లో పీసీసీ ప్రెసిడెంటే అడిగాడు ఆయన ఏకంగా. ఏది కంట్రీకి అంటే తన వర్తని తాను, తప్పులేదు, నా గురించి నేను గొప్పగా అనుకోవడం తప్పులేదు, కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్షిప్ ఆయన అడిగాడు అనేసి మాటలు ఉన్నాయి. సరే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకోటి అడిగాడు మొత్తానికి. సరే, కాంగ్రెస్ పార్టీ అయితే ఆ లెవెల్ ఇంకోటి ఏదో ఇస్తానంది, ఆయన దానికి యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోయి ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ని తిడుతున్నాడు. మోడీ కూడా బ్యాడే కానీ బట్ స్టిల్ గెలుస్తాడని అంటున్నాడు. ఓకే, ఆయన చెప్పింది జరుగుతుంది జరగదని కాదు, బట్ ఆ ఎక్సైట్మెంట్ ఏంటి, ఆ పర్సన్ యొక్క అవసరం లేనటువంటి ఫోకస్ ఎందుకు ఆ మనిషికి మీడియాలో, అవసరం లేని విషయాల్లో కూర్చొని కరణ్ థాపర్ ఇంటర్వ్యూ ఉంది, దాంట్లో ఏదేదో మాట్లాడతాడు, నేనేమన్నా అన్నానని నిరూపించండి అంటాడు. అసలు ఒక మనిషి సైకలాజికల్గా ఏమన్నా ఆయన ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాడా, లేకపోతే హీ నీడ్స్ హెల్పా అనేది నాకు అర్థం కాల. పోటాపోటీగా నేను చెప్పిందే జరుగుద్ది అనేటువంటి, ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేడంటే ఆయన, మేము పని చేసాం, గెలుస్తాము, మా అసెస్మెంట్ ఇది అని చాలా హుందాగా, చాలా క్లాస్గా డీల్ చేసేవాడు థింగ్స్. ఇప్పుడు ఎందుకో, ఇప్పుడు ఒకటి జరుగుతుంది అని నాలాంటి ఒక జర్నలిస్ట్ ఏదో జరుగుతుందని చెప్పాడండి, జరగలేదు. ఏమయ్యా నువ్వు చెప్పింది జరగలేదు కదయ్యా అంటే నేను ఎందుకు ఏం చేస్తానంటే ముందే అసలు ఫస్ట్ ఏది ప్రిడిక్ట్ చేయను. ఒకవేళ చేసినా ప్రిడిక్షన్ గ్యారంటీ అవుతుందని గ్యారంటీ లేదమ్మా, 100%లో 20% అవ్వచ్చు, 80% అవ్వకపోవచ్చు అని ముందే చెప్పుకుపడదుప్తా. దానివల్ల ఏమైందంటే రేపు పొద్దునే అవని ఛాన్సులు ఎక్కువ ఉంటాయి మన దరిద్రానికి. సో అవ్వలేదు కాబట్టి వచ్చి అడగడానికి కూడా బాబు ముందే చెప్పాను ఆయన 20% అవకాశం ఉందో, నువ్వు చూడలేదు అనుకుంటా ఆ వీడియో మొఖం పడేస్తే అయిపోయింది. కానీ ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏంటంటే ఈగో బూస్టింగ్ తీసేసుకుంటున్నారు ఇట్లాంటి విషయాల్ని. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏముంది, దేశంలో ఈ రకంగా వ్యవస్థల్ని నాశనం చేసే లెవెల్లో రాజకీయాల్ని తీసుకెళ్ళి పెట్టినటువంటి మహానుభావులు, దారుణమైన వ్యక్తులు, మూర్ఖులు ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు మీరు ఐప్యాక్ టీం చూస్తే మొన్న జగన్ది, లేకపోతే యువతల పక్క చంద్రబాబు నాయుడు టీం చూస్తే దాని ఎవరు రాబిన్ శర్మ. ఈ ప్రశాంత్ కిషోర్ మొదలెట్టినటువంటి ట్రెండేగా ఇదంతా. మీకు ఉచిత తాయిలాలని పంచి పెట్టడం అనండి బేవర్స్గా, మత కలహాలు, ఇట్లాంటి విద్వేషం రెచ్చగొట్టడం అనండి, ఈ రెండిటికి మాధ్యం పోసినాడు ప్రశాంత్ కిషోర్. దీనికి మించి యువత మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక పార్టీ కోసం జీతాలు తీసుకుని పనిచేసి మామూలుగానే బానిసత్వం చేయడానికి సిద్ధంగా ఉంటుంది మన జాతి. దానికి తోడు మళ్ళీ డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళని యువతను పెట్టుకుని రాజకీయ నాయకులకి బానిసలతో చేస్తూ ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఫేక్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఫేక్ అబద్ధాలు చెప్తూ, అది జగన్కైనా చంద్రబాబుకైనా మోడీకైనా సోనియా గాంధీకైనా చేసేలాగా ట్రెండ్ని తీసుకొచ్చారు. ఇదే ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చే ట్రెండ్ తర్వాత మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇట్లాంటి దారుణాలు చేసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఏమన్నా ఎందుకు అంత ఈగో తీసుకుంటున్నాడు థింగ్స్ని, ఎంత హంబుల్గా ఉంటే, తప్పులు చేసేవాడు, తప్పు చేసిన వ్యక్తే,
కానీ చాలా హంబుల్గా డీల్ చేసేవాడు థింగ్స్ని. ఈసారి ఎందుకు అంత ఆవేశపడిపోతున్నాడో, ఆయాసపడిపోతున్నాడు ఏదన్నా మాట్లాడేటప్పుడు, ఏదన్నా చెప్పేటప్పుడు తనని కాదు మీరు అన్నది జరగలేదు అనేసరికి అసలు తీసుకోలేకపోతున్నాడు దాన్ని. అంటే ఇన్ని విషయాలు తెలిసినోడు, రేపొద్దున మోడీ గెలుస్తాడనో, చంద్రబాబు గెలుస్తాడనో, జగన్ గెలుస్తాడనో, రాహుల్ గెలుస్తాడనో చెప్పగలిగి అంత అసెస్మెంట్, అంత మెమరీ ఉంది నాకు, అంత నాలెడ్జ్ ఉంది, అంత చేయగలను నేను, విజ్ఞత ఉంది రాజకీయంగా అని చెప్పేటువంటి వ్యక్తి, మీరు గతంలో చెప్పింది జరగలేదండి అంటే దానికి అంత ఇది ఎందుకు అయిపోతున్నాడు ఆయన? ఒక సందర్భంగా అయితే నేను ఈ వీడియో చేయను కదా, ఎన్నో సందర్భాల్లో అట్లా జరుగుతుంది. ఆ మనిషి ప్రతిదీ కూడా ఇప్పుడు జగన్ పేరు చెప్పగానే ఒక రకమైన ఆవేశం పడిపోతున్నాడు, ఇంకొకళ్ళ పేరు చెప్పగానే, రాహుల్ గాంధీ పేరు చెప్పగానే ఒక రకమైన ఫేస్లో కనిపించేస్తుంది, బాడీ లాంగ్వేజ్లో కనిపించేస్తుంది ఆయనకి. మరి ఏం జరిగిందో ఏంటనేది మనకు తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రవర్తన మాత్రం నీ బాధ ఏంట్రా బాబు అన్నట్టే ఉంది.